ఈ నెల 25th రోజు హయత్నగర్ 1 డిపో సంబంధించినటువంటి కండక్టర్ ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ మీద ఉదయం మరి 5:30 సుమారు 5:30 ప్రాంతంలో ఒక మహిళా ప్రయాణికురాలు మరి చిల్లర విషయంలో మరి వాదన దిగి మా కండక్టర్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా మరి చాలా అసభ్యంగా ఆమె అసాల్ట్ కూడా చేయడం జరిగింది. తన్నడము, కొట్టడము, ఇట్లా చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవడానికి వీలు కానీ అసభ్యకరంగా ఆమె తిట్టిన పరిస్థితులలో మరి నిన్న నా దృష్టికి వచ్చింది. అది నేను డిపో మేనేజర్గా వెంటనే మరి మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయింది. మరి మా ఆర్టీసీ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ప్రయాణికులు ఇట్లా అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. మరి అందరూ కూడా దయచేసి సహకరించాలి. మరి ఇలాంటి సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మా పై అధికారులు, మా యొక్క ఆర్ఎం గారు, మా యొక్క విసిఎండ్ ఎంపీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని మీద మరి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము దరఖాస్తు కూడా చేసినామండి. థ్యాంక్ యూ. కండక్టర్ గంగాధర్ అనే కండక్టరు చిల్లర విషయంలో గంగాధరాచార్య అనే అతను కండక్టరు. మరి అతను డ్యూటీలో ఉండగా ఆ ప్రయాణికురాలు ఎల్బీ నగర్లో ఎక్కింది, దిల్సునగర్ వైపు పోతా ఉన్నది. మరి అంత తెల్లవారుజామున మరి అతను ఆధార్ కార్డు అడిగిండు, ఆధార్ కార్డు లేదని చెప్పింది ఆమె. మరి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలండి అంటే ఆమె 500 నోటు ఇచ్చింది. మరి ఇంత తెల్లవారుజామున 500 రూపాయల నోటు చిల్లర ఉండదమ్మా, మాకు దయచేసి చిల్లర ఇవ్వండి అని చాలా మర్యాదగా అడిగినా కానీ ఆమె చాలా అన్బ్యాలెన్స్గా ప్రవర్తించింది. మరి అదే బస్సులో ఉన్నటువంటి ఇతర మహిళా కండక్టర్ వారించినా కానీ ఆమె వినకుండా అతన్ని తోసివేయడము, కాలుతో తన్నడము, ఇట్లా చాలా అసభ్యకరంగా ప్రవర్తించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 రోజున సుమారు ఉదయం 5:30 నా డ్యూటీలో ఒక లేడీ ప్యాసింజరు విపరీతంగా డ్రగ్స్ తీసుకొని నన్ను విపరీతమైన మాటలు మాట్లాడుతూ, దుర్భాషలతో మాట్లాడుతూ చాలా ఇన్సల్ట్గా ఫీల్ చేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు ఎల్బీ నగర్లో ఎక్కాది లేడీ ప్యాసింజర్ ఎక్కి 500 రూపాయలు ఇచ్చాది. చిల్లర లేదమ్మా అని అన్నాక ఈ చిల్లర దాన్ని కాదు, నేను చిల్లర ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. అన్నాక నేనేం చేసిన 500 రూపాయలు వాపస్ చేసేసి నా సొంత పైసలతో నేను 15 రూపాయల టికెట్ ఆమెకి ఇచ్చాను. ఇచ్చినాక కూడా నన్ను విపరీతంగా మాట్లాడి చాలా బాధ పెట్టింది. ఆమె దగ్గర ఆధార్ కార్డు లేదు, ఐడి ప్రూఫ్ ఏం లేదు. మద్యం సేవించింది, చాలా డ్రగ్స్ కూడా తీసుకొని ఉన్నట్టుంది పరిస్థితి మాత్రం. మేము చెప్పలేదు, ఎవరో ఫోటో తీసి పెట్టారు. మా మేనేజర్ గారు తెలిసి తెల్లారి మమ్మల్ని అడిగారు, ఏం సంగతి అమ్మా అని అడిగారు. ఇట్లా సంగతి సరే అని చెప్పాను. ఇలాంటి నేను సేమైనా సార్, అది సేమైనా నేను అసలు చెప్పుకోలేకపోయినాను పరిస్థితి. $986 436 069